తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పదంలో దూసుకువెళ్లాలని, అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకొచ్చిన జనవరి 26వ తేదీ దేశ ప్రజలందరికీ పండుగ వంటిదన్నారు సీఎం. జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలియజేశారు. హైదరాబాద్లోని మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రమాదం తప్పింది. సాయిల్ టెస్ట్ కోసం మీరాలం చెరువులోకి వెళ్లారు 9 మంది కార్మికులు. అయితే మధ్యలో బోట్ ఆగిపోవడంతో కార్మికులు చెరువులో చిక్కుకున్నారు. సకాలంలో స్పందించిన డీఆర్ఎఫ్ బృందం చిక్కుకున్న 9 మంది కార్మికులను సురక్షితంగా కాపాడింది. ఎదురుగా కరుడుగట్టిన నేరస్తుడు పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. తూట దూసుకుపోయి కాలికి గాయమై రక్తస్రావం వస్తున్న గాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆ నిందితుడిని పట్టుకున్నారు హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద జరిగిన ఈ ఘటనలో మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి ఎటకేలకు పోలీసులకు చిక్కాడు. లో విశాఖ సెంట్రల్ జైల్ ఎస్కాట్ నుంచి తప్పించుకుని తిరుగుతున్న రాహుల్ రెడ్డిని హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి ప్రాణాలకు తెగించి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నమోదైన ఉదంతంలో వెంకటరెడ్డి చూపిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా 2026 రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు దక్కింది. హైదరాబాద్లోని యాచారంలో తాగుబోతుల డ్రైవింగ్ పరాకాష్ఠకు చేరింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐని కారుతో ఢీకొట్టిన మందుబాబులు ఎస్ఐ కారు బ్యానెట్ పై పడినా ఆపకుండా ముందుకు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక కారు స్లో కావడంతో ఎస్ఐ దూకేశాడు. ఈ ఘటనలో ఎస్ఐ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇబ్రహీంపట్నం ఖానాపూర్లో కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పంజాగుట్టలో ఓ కాలేజ్లో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ తీసుకుంటూ 5 విద్యార్థులు పట్టుబడ్డారు. వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ దగ్గర 5 అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా ఒకే కాలేజ్కు చెందిన వారుగా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్న 3 కూడా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అమెజాన్ కంపెనీలో కీలక పోస్టులో ఉన్నాడు. మరొక యువకుడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహిస్తున్న దీక్షకు మాజీ మంత్రి గీతారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించడంతో పాటు వారు చేస్తున్న పోరాటానికి కేంద్రం స్పందించాలంటూ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ను విలీనం చేయడం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కంటోన్మెంట్ ప్రజానీకం విలీనం కోసం ఎదురుచూస్తున్నారని, కేంద్రం విలీనం అంశంను ఆమోదించాలంటూ గీతారెడ్డి తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన రాజ్యశ్యామల యాగంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మంత్రి తుమ్మలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో జరిగిన శ్రీ రుద్ర సహిత నవచండి రాజ్యశ్యామల యాగంలో మంత్రి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటివరకు స్వాతంత్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సర్కార్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా నేలపడు హైకోర్టుకు వెళ్లే దారిలో ప్రత్యేకంగా గ్రౌండ్ ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ హాజరు కానున్నారు. అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయాధిపతులు హాజరు కానున్నారు. గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై 22 శకటాల ప్రదర్శన చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరానికి కేంద్రమిచ్చే
నిధులకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేయాలని లక్ష్యంతో ఉంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా కేంద్రం కూడా సహకరించేలా చూసుకోవాలని ఎంపీలకు సూచనలు ఇస్తున్నారు చంద్రబాబు. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, జాతీయ రహదారులకు కేటాయింపులు తదితర అంశాలపై ఎంపీలతో చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అమరావతికి డొనేట్ చేయాలంటూ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చింది. సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో ఈ కోడ్ ఉంచింది. సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో ఈ లింక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. లింక్ స్కాన్ చేస్తే సిఆర్డీఏ ఖాతాలోకి జనమిచ్చే విరాళాలు యాడ్ అవుతాయి. పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే తుక్కురేగొడతామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనంతా దోపిడీ దుర్మార్గం తప్ప మరేవీ లేదన్నారు కొల్లు రవీంద్ర. కన్నుపడిన భూమిని కబ్జా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అన్నారు మంత్రి. పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కాఫీ పంటకు ఏపీ ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదంటూ అల్లూరి జిల్లా అరకులోయ మండలం పక్కనకుడి రైతులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించకుంటే చావే శరణ్యమంటూ మెడకు ఉరితాడు వేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లిస్తామంటూ నాయకులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చలేదని వాపోయారు. తక్షణమే పరిహారం అందించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాపట్ల జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘోర పరాభవం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అమరజీవి అభిమానులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న వేళలో బాపట్లలో గందరగోళం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా డివైడర్ మధ్యలో ఉన్న విగ్రహాలను తొలగించి మున్సిపల్ కార్యాలయంలో కొన్ని, రోడ్డు పక్కన కొన్ని పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ విగ్రహాలు అక్కడే పెడతామని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి దగ్గరలో జీబీసీ రోడ్డు పక్కనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాడుతో స్తంభానికి కట్టడం వివాదానికి కారణమైంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్వతంత్ర ఉద్యమ దేశ రాష్ట్ర నాయకుల విగ్రహాలు తీసి ఇలా అవమానించడం బాధాకరమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూమ్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు ఓ యువకుడు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లోని ఓ హోటల్లో ఈ ఘటన జరిగింది. అత్యాచారానికి గురైన యువతి తల్లితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అత్యాచారం జరిగిన హోటల్ రూమ్ కు చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. యాగంటి క్షేత్రం దగ్గర ఘాట్ రోడ్లో అదుపు తప్పిన బస్సు గుంతలోకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. శ్రీ మద్దిలేటి నరసింహస్వామి అమ్మవార్లను దర్శించుకుని వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఓ మద్యం షాప్ విషయంలో నాయుడుపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు మద్యం షాప్ ఓనర్లు. హెడ్ కానిస్టేబుల్పై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు అతను 30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
న్యూస్ గిగ్ వర్కర్లు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ నేడు దేశవ్యాప్త ఆన్లైన్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా గిగ్ వర్కర్లు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్లను ఆఫ్ చేసి సమ్మెలో పాల్గొననున్నారు. అలాగే ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా రోడ్లపై ఫిజికల్ ప్రొటెస్టులు కూడా నిర్వహించనున్నారు. మెరుగైన వేతనాలు, సరైన ఇంటెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ కవర్, పెన్షన్ వంటి సామాజిక భద్రత వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా దేశం అడుగులేస్తోందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని కేంద్రం బుల్డోజ్ చేస్తోందని మండిపడ్డారు సిపిఎం సీనియర్ నేత బృందాకారత్. ఇది రాజ్యాంగం ఉన్న పేపర్పై జరుగుతున్న దాడి కాదు, ప్రజలకు కల్పించిన హక్కులపై దాడిగా అభివర్ణించారు. మహిళా హక్కులపై జరుగుతున్న దాడి అన్న బృందాకారత్ మహిళలంతా కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం టీవీకే ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు. మరికొద్ది నెలల్లో జరిగేది ఎన్నికల పోరు కాదని ప్రజాస్వామ్య యుద్ధమన్నారు. మహాబలిపురం సభలో ఆయన ఈసీ కేటాయించిన విజిల్ గుర్తుని ఆవిష్కరించారు. తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే విజయం సాధిస్తామన్నారు విజయ్. అందుకు తగ్గ సైన్యం తమ దగ్గరుందన్నారు. అన్నాడీఎంకే ప్రత్యక్షంగా, డీఎంకే పరోక్షంగా బీజేపీకి సరెండర్ అయ్యాయని విమర్శించారు. దేశీ ఐటీ దిగ్గజం హెచ్సిఎల్ టెక్ తాజాగా సింగపూర్కి చెందిన ఐటీ సర్వీసెస్ కన్సల్టింగ్ సంస్థ ఫినర్జిక్ సొల్యూషన్స్ ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 19 మిలియన్ సింగపూర్ డాలర్లు భారత కరెన్సీ ప్రకారం సుమారు 136 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సేవల విభాగంలో ముఖ్యంగా కోర్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని హెచ్సిఎల్ టెక్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఒప్పందం పూర్తి కానున్నట్లు తెలిపింది. ముఖ్యంగా యూరప్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలపరుచుకునే అంశం ఈ డీల్ ద్వారా లభించనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. సమాజానికి సేవ చేస్తున్న ఓ వీరాభిమానిని ప్రత్యేకంగా అభినందించి అతనికి విలువైన బహుమతిని అందించారు. మదురైకి చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి సూపర్ స్టార్ కు వీరాభిమాని. ఆయన తన హోటల్లో పేదల కోసం కేవలం 5 రూపాయలకే పరోటానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ శేఖర్ ను, అతని కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. శేఖర్ చేస్తున్న మంచి పనిని ప్రశంసించారు. ప్రోత్సాహకంగా అతనికి ఒక బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓ విలువైన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. రీసెంట్ గా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిరంజీవి కెరియర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. దీంతో అనిల్ కు సరికొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ను బహూకరించారు మెగాస్టార్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈసారి వినూత్న కథాంశాలను తెరకెక్కించే డైరెక్టర్ విఏ ఆనంద్తో నితిన్ చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా నితిన్ 36 మూవీ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.